సంజు సంజు ఏ సంజు పడుకున్నావా లేదా రా కమాన్ కమాన్ ఏమైంది నువ్వు బయటింది రాట్లేదు రావట్లేదు తన్ని పర్లేదు తన్ని మేడం తన్ని షూర్ సంజు తొందరపడి తన్నే నాన్న ఎక్కడ చిన్న తేడాగా ఉంది ఏంటో ఏదో రీప్లై చూస్తున్నట్టుగా ఉంది సంజు ఆల్ ది బెస్ట్ సెక్యూరిటీ బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా ఏం సార్ సంగతిలో చాలా రోజులైంది చూసి విషయం చెప్పరా. ఏం లేదు సార్ లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు నేను ఒక్క మాట అనలేదు ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే బాగి నాకు చేసేయాల్సిందే ఎరా నీ గర్ల్ ఫ్రెండ్ సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును తెలియక అడుగుతున్నాను, పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చింది ఇంత గొడవ జరుగుండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్ నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకులు కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. నీ కాలు పట్టుకుంటా సార్ పెద్దవారు కాళ్ళు గిలో సార్ కావాలంటే చేతులు దండం పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్ మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు, ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్ లో గాని నా కూతురు జీవితంలో గాని ఉంటే 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 పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది, పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్ ఉంటుందని చెప్పి వస్తాను డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రామిషన్ చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రామిషన్ అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. 3 ఏళ్ళ చింతపల్లి అడవిలో ఏంటండి అది? తిరుగుతూ ఉన్నానని కోయ భాషలో చెప్పాను. వాడికి పునరావాసం, నాకు వనవాసం. వాడికి హైదరాబాద్ లో డిస్కో, నాకు కోతుల వలస డాన్స్. వాడికి బర్గర్లు, పిజ్జాలు, నాకు వేర్లు, దుంపలు. నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడకు అలవాటు అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉండుంటే తెలుగు మర్చిపోయేవాడిని. అతను గొప్పవాడు కాకపోవచ్చు, కానీ మంచివాడు. ఏంటి మంచి ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సంవత్సర క్రితం నీ అక్కని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు. వాడిని వెనకేసుకుని వస్తున్నావు నువ్వు? Tell me. I new books for you. థాంక్యూ డాడీ. మరి నాకు? అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా. కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బాయ్. థాంక్యూ డాడీ. మరి నాకు? అక్క సైకిల్ ఉంది కదమ్మా. మమ్మీ మంచి మొగుడు దొరికాడమ్మా నీకు. మరి నాకు? ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా.
మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ, యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, గోల్డ్ మెడలిస్ట్, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. బాగి డార్లింగ్, ఒప్పించావు, మీ నాన్న ఒప్పించేశావు. డార్లింగ్ తక్కువనే కదరా, నీకు 10 రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ వాళ్ళని కన్విన్స్ చేసి కాశ్మీర్ మాకు వద్దు అనిపించేయగలవు. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. డోంట్ టచ్ మీ. బాగి ఏమైంది బాగి? బాగి డోంట్ టచ్ మీ. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. నీకైనా పిచ్చే కింద? నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను నీకు? నాకు అర్థం కావడం చెప్పు. ఎలా అడుగుతున్నాడో చూడండి అమ్మా. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. ఆ. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? ఆ? నేను నక్సలైట్? అది చాలా చిన్న విషయం. నవ్వేవంటే లెంపలు వాయించేస్తాను. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైట్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా. సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా? లేదే. వై? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమైనా చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా. నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా, చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే. జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏం అనుకోలేదు, జరిగింది అంతే. దీని పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. ఐ హేట్ యు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయవాడినా? హా. నేను పరాయవాడినా? బాగి, ఓ గాడ్, ఓ దేవుడా. ద నేబర్స్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్, ఓకే? నేబర్స్. మన రిలేషన్ అంతా కట్టి కబర్డ్ లో పడేసి ఫ్రెష్ గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి నువ్వు ఇలా ఎమోషనల్ గా కాకుండా ఇక్కడ నుంచి మెచ్యూర్ గా ఉందాం. హాయ్, ఐమ్ బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి IPS. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాను, ఫ్రెష్ గా. ఎవడో నువ్వు? గోర్ఖా వాచ్మన్? ఎవడరా నువ్వా? ఆ. ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? యా. దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్ సాహు. అరే, నేను ఉస్మానియా ఎంఏలో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేస్తాను, బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్ యూ. తిప్పడతా. ఇంకెప్పుడు అడక్కు ఎవరని. మనం పెట్టుకుంటాం. అవి కూడా ఇవి కూడా. ఓకే, గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా, పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్యి. మీకు సగం, మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు? అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి?
రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్రవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు, ప్రణవ్ గారు, అర్థం పగిలిపోతురా? అదే సార్ అది అసలు ఇక్కడ అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు అది. ఆడవాళ్ళ శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు, చి, 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 చి. ప్రణవ్ అంత ఉత్తిరా సార్. ప్రణవ్ గారు సార్ నా మాట వినండి సార్ ప్లీజ్. దయచేసి ఈ విషయం బాగి చెప్పండి ఏంట్రా? సార్ ఏంటి ప్లీజ్. ఏం చూపిస్తున్నావేంటి? చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు, Useless ప్రణవ్ గారు, fellow. ప్లీజ్ సార్. నోర్మోయ్. నా జీవితం నాశనం చేయకండి Get సార్, ప్లీజ్ సార్. lost. నా జీవితం నాశనం ఏమనుకున్నారా? చేయకండి. ప్లీజ్ ప్లీజ్. నాతో పెట్టుకోకండి. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు లేదు. నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. వై? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్ ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. Tablets. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్ లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకున్నాను. తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగి భయపడ్డావా? ఏం లేదు బాగి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ బాగి, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని ఆడా శేఖర్ అవడా తెలిసే? హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. హాయ్ జో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ జో. లాంగ్ టైం. ప్రణవ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు దేవి, కంగారు పడకు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఎంత భాగ్యం. ఎట్లాంటి ఇదే డబ్బులు? ఓకే.
లాగేశాడు. క్రిష్ వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకుని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. నమ్మేశాడు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఒకటి ఇచ్చాను ఎక్కడది? ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకుని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు అర్థం. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు దొబ్బేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతనెవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాక నీకే. పిచ్చా? అవును. నీకు మద పిచ్చరా? ఛా! మొత్తం spoil చేశాడు. జో, నీ ప్రణవ్ ని చంపేస్తా. వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా. ప్రాణాలు చాలా ఎక్కువ వీడిని వాడుతున్నావు. రాక్షసి పంపించింది. వీడి మాట సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. జో, వీడిని హాస్టల్కి నమ్మొద్దు. వచ్చేస్తాను, ఓకే? వెళ్ళిపోమ్మా. బాయ్. వెళ్ళిపో. ఓకే, బాయ్. గేరేసుకో బాయ్, మనం, జో. గేరేసుకో. వీడి టీ షర్ట్ వేసుకుంటే కీచకడమ్మా. బాయ్ జో, బాయ్. ఏం ప్రణవ్, ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. అమ్మా! ఏంట్రా ఇందాకేంటనా? ఏదో అన్నావు నా నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపమైన కాళ్ళని వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే. హా, ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఐ ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలో ఉన్నాడని. వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేయనా? No. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారా హిల్స్, జూబ్లీస్ లా ఉండకూడదు. ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్ కి రమ్మనండి. బాయ్ డాడీ. ఏయ్, రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. హా? ఇంకోటి ఐడియాలు కాపీ కొట్టడం అంటే ఆగస్టు 15 బ్రిటిష్ కంపెనీ చాకరీలు పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది. రీసెంట్గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మా అమ్మా నాన్న కూడా మార్నింగ్ మ్యాక్సిమం ఒక 1 అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్, బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్? మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయనండి. డబ్బులేంట్రా? అయితే వీడికి ఇంకా పెళ్ళవడం కష్టం. అరే అభి, నేను ఫ్యాక్టరీ కూడా చంపేస్తాను. రాయ్ ప్రణవ్ గాడు ఎట్రా. ప్రణవ్ గాడా? గారంటే తట్టుకోలేవురా, చచ్చిపోతావు. ఏంట్రా కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా. ఎక్కడికి? ఎక్స్ తీసుకొద్దామని. ఎగ్స్ తీసుకురావడానికి. ఎవరికి రా? అమ్మాయి గారికి అమ్మాయి గారికా? ఏం చేద్దామని? ఆమ్లెట్లు వేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి? పనుందిరా నీతోడే. కూర్చో. వద్దులేండి. ఎందుకు వచ్చింది? ఏ వెయ్యి తీసుకెళ్ళి 1000? హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అది కాదు సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. వెళ్ళిపో. రే ప్రణవ్, అయ్యా. చికెన్ అయిపోయి 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, ఆడిగా ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకొచ్చలరా. ఓ, మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? వెళ్ళు. Es que yo me fío de Carlos. Le creo. Y quiero saber más. Eso es lo fácil. ఎవడు రాడు? ఇది సంసారంలోని కొంపలా లేదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నా.
రాయ్ పొట్టకాయ బాగా రాయ్, ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్. ఇలా కొడితే హాయ్. ఏంటి రఘు ఇలా వచ్చావు? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్ మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. ఆ, అంటే ఆ? కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఆ? పర్సనల్గా. ఏంట్రా పర్సనల్ అర్ధరాత్రి పూట? ఇది సాని కొంపనుకున్నా ఏం కొంపనుకుంటున్నారా నువ్వు? ఏంటి నా ఉద్దేశం అది కాదు సార్. ఏంటి? సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యాను. పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద రా తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పుగాడి ఇది పట్టించుకుంటది. షట్ అప్. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్ ఆ, మ్. ఆడ పెద్ద 6 నెలలు శ్వాసరాగారు, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తా. అరే పొట్టగా దీన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఆ ప్రణవ్ గారు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్ తెచ్చేసావా? కిందకెళ్ళి మంచి ప్యాక్ ఫిక్స్ చేయమా వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి. 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను. అప్పుడు ఆటోమేటిక్ వచ్చేద్దా? వెళ్ళిపోమ్మా, వెళ్ళి ప్యాక్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఈ మెట్లు ఒకటి చిల్లరేదిరా. చిల్లరా 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? 1000 ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. వెళ్తాను. కింద పోయి చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు? నేనే పిలవడం మానేశాను. ఏం బాగి? మేము తీసుకున్నాను, బయలుదేరు. Hey, wait, you don't have to go really. గుడ్ నైట్ బాగుమతి. Wait. బయలుదేరిన వెళ్తున్నాడు కదా. I'll call you later. బాయ్. థ్యాంక్ యూ. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానా నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? స్వామి ఆంజనేయ రేపు తెల్లవారుజామున 10 గంటల గుడికి వచ్చేసి వచ్చేస్తాను, దీన్ని మర్చిపోయేలా చేసే స్వామి. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? నేను ఇలా ఏడుస్తున్న విషయం ఎవరికైనా చెప్పావు? ఏంట్రా వెయిట్ చేస్తున్నావు? డైలాగ్ కంప్లీట్ చేయలేదునా? చెయ్యండి, నా ఇష్టం రా. ఎక్కువ చోట చెప్తారా? వీడికి మర్యాద చెప్తే వినడరా, 2 పీకి చెప్పాలి. ఉన్నారు కదా సార్. నువ్వు పెడుకో. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతిచ్చాను. వా ఎంత వండర్ఫుల్గా వచ్చింది, చాలా వండర్ఫుల్గా వచ్చింది, చాలా ఒరిజినల్గా కూడా ఉంది. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను ఎంగేజ్మెంట్ అయిపోయాక దామోదరెడ్డి వచ్చాడా? వస్తాడు, ఎందుకు రాడు? నీకు కాబోయాలుడు వాడికి ఆల్రెడీ కొడుకు, వాడు బెదిరించి బాగిన పట్టుకుపోయాడు. రేపు పొద్దున్నే పెళ్ళి. ఐ రైట్? బాగిన తన ఇంట్లో పెట్టుకున్నాడ్రా. గుండాలు గన్నులు కత్తులతో చుట్టూ తిరుగుతున్నారు. గోండాలు కత్తులు, ఓ 40-50 కుక్కలు కూడా ఉన్నాయి. ఓ, కుక్కలా? ఆ, అబ్బా కుక్కలు అయితే మన వల్ల కాదు అంకుల్. ఏదో రౌడీ గుండాలు అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ కుక్కలకి మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమా? పోయి పారిపోదంటే వాడికి 4 మనకి 2 కాళ్ళు. గబుక్కుని దొరికిపోయి పిక్క కుక్క పట్టుకున్నాయి అనుకోండి, నాకు అసలే పిక్కలేదు. హత్య గబుక్కుని ఇక్కడ పట్టుకుంటే కుక్క చావేగా. కుక్క చావంటే మన కుక్కను చంపడం కాదు, కుక్క చేతిలో మనం చావడం, దాన్నే కుక్క చావు అంటారు. ఏదోలేండి, నా బాధలో నేను పడి బాగి బిల్డ్ ఆప్ చేస్తాను, ప్రాబ్లం లేదు. అంకుల్ ఆ? అక్కడ ఉండాల్సిన ఇక్కడికి ఎలా వచ్చినా అదే అద్భుతం. అంటే నమ్మాలి, మరి నమ్మితే హ్యాపీగా ఉంటుంది అంకుల్. ఓ చాయ్ తాగేసి మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా పడుకొని పొద్దున్న లేచి మీరు నచ్చిన కొడేసి పెళ్ళికి వెళ్ళండి. ఆ తర్వాత ఏం జరుగు నేను చెప్పను అంకుల్. చాలా సిగ్గు, వెండి తెరపై చూడండి. వస్తాను.